సరైన ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లే జీడిమెట్ల పరిధిలోని ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు డీఎఫ్ఓ. ఇక దీనిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పక్కనున్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 10 ఫైర్ ఇంజన్లు 2 స్పెషల్ ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పివేశామన్న డీఎఫ్ఈతో అనిల్ ఫేస్ టు ఫేస్. సో ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ మంటలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. సో ఏ విధంగా ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించారు? 10 టీమ్స్ ఉన్నాయండి కంప్లీట్గా. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ టైం వరకు కంటిన్యూస్గా త్రూ అవుట్ ది నైట్ ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. ఒక 30 to 40 ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ వాళ్ళు కంటిన్యూస్గా వాటర్ సప్లై చేశారు. ఆల్మోస్ట్ 12 దాకా చేశారు. వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయిపోయారు డ్రైవర్స్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో కంప్లీట్గా కంటిన్యూస్గా మా ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తుండడం వల్లనే ఇప్పుడు ఈ ఫైర్ అనేది కంట్రోల్లోకి వచ్చింది, కన్ఫైన్ అయింది. సార్, ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయానికి వస్తే పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకని ఇంత భారీ ఎత్తున మంటలు అనేవి చెలరేగాయి అంటారు? భారీ ఎత్తున మంటలు చెలరేయడానికి కారణం ఏంటంటే మేజర్గా ఇది మెటీరియల్, వాళ్ళు స్టోర్ చేసిన మెటీరియల్, ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అందువల్లనే ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ 40 meters 50 meters హైట్ వరకు అవి ఫైర్స్ వచ్చినాయి. సో అది మెయిన్ రీజను. ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం, కంటిన్యూస్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాళ్ళు మెటీరియల్ స్టోర్ చేసి పెట్టారు. ఏ మెటీరియల్ స్టోర్ చేశారు సార్? అసలు దీంట్లో ఏ మెటీరియల్ ఉంది? ఈ పాలీప్రొపైలిన్ గ్రాన్యూల్స్ అని మీరు చూడండి, ఇవి పాలీప్రొపైలిన్ గ్రాన్యూల్స్. సో దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేస్తారు. సో ఈ పాలీప్రొపైలిన్ బ్యాగ్స్ అనేటివి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అక్కడ చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. సో అవి పాలీప్రొపైలిన్ గ్రాన్యూల్స్. అవి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం, ఇంత పెద్ద ఇండస్ట్రీలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్టాక్ చేసి ఉన్నాయి అవి. సో వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే మొదటిగా 3వ అంతస్తులో వ్యాపించినప్పుడే మీరు దాన్ని గమనించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు, అంటే ఈ ప్లాస్టిక్ వల్ల మీరు చెప్పిన మెటీరియల్ వల్లనే ఇంత ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందంటారు? అవును, ఇది స్టార్టింగ్లో పెంట్ హౌస్లో, అది కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ లాగానే ఉంది, పెంట్ హౌస్లో ఉంది. ఆ ఫైర్ అనేది మేము వచ్చేసరికి పెంట్ హౌస్ కంప్లీట్గా స్ప్రెడ్ అయి ఉంది. సో మేము వచ్చే స్థాయికి ఏమైంది, పెంట్ హౌస్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చింది. సో బట్ స్మోక్ అనేది బ్లాక్ థిక్ స్మోక్ ఉండడం వల్ల మాకు విజన్ లేక, యాక్సెస్ లేక 2 స్టేర్ కేసులు ఉన్నాయి. ఒక ఎండ్, ఆ ఎండ్లో ఈ ఎండ్లో ఒక స్టేర్ కేసు, ఈ ఎండ్లో ఒక స్టేర్ కేసు ఉంది. సో యాక్సెస్ లేదు. ఆల్రెడీ ఆ పెంట్ హౌస్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమీడియట్గానే ఆ లాస్ట్లో కార్నర్లో క్రాక్స్ వచ్చినాయి. క్రాక్స్ రావడం వల్ల ఏమైందంటే మేము స్ట్రక్చరల్ స్టెబిలిటీ వీక్ అయిపోయింది కాబట్టి, స్టేబుల్ లేదు కాబట్టి మేము బిల్డింగ్ లోపల ఉండి ఫైర్ ఫైట్ చేసే పరిస్థితి లేదు. సో బిల్డింగ్ నుంచి దిగి చేద్దామనంటే ఇక్కడ హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. సో ఈ రెండు కారణాల వల్ల బిల్డింగ్ లోపల నుంచి చేయలేని పరిస్థితి, సెట్ బ్యాక్స్లో ఉండి చేయలేని పరిస్థితి ఉంది. బయటకు చేద్దామంటే ఈ హై టెన్షన్ వైర్స్లో కనెక్షన్ కట్ చేయలేదు. సో అందువల్ల చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 1 hour మేము ఫైర్ ఫైట్ అక్కడ ఫైర్ చూస్తున్నాము, తీవ్రమవుతుంది. బట్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి మా ఇద్దరి డ్రైవర్కి చిన్న షాక్స్ కూడా వచ్చినాయి. మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్ చేసినామని చెప్పడం వల్ల మేము స్టార్ట్ చేసినాం. చిన్న షాక్ కూడా వచ్చింది, మళ్ళీ ఆపాల్సి వచ్చింది, 1 hour ఆపాల్సి వచ్చింది. అట్లా ఆ విధంగా 1 hour ఆపడం వల్ల, క్రూషియల్ టైంలో ఒక 1 hour మనం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ఆపడం వల్ల ఫైర్ అనేది మన చేతుల్లో లేకుండా పోయింది. ఈ మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకోవడానికి సమయం చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జరుగుతూనే ఉంది. అంటే ఎన్ని ఫైర్ ఇంజన్లు వాడారు? ఏ విధంగా ఈ ప్రాసెస్ నడిచింది? ఆల్మోస్ట్ 10 ఫైర్ ఇంజన్స్ వాడినాము. ఒక 2 స్పెషలైజ్డ్ వెహికల్స్, బ్రాంటో స్కైలిఫ్ట్, స్నార్కెల్ అని 2 స్పెషలైజ్డ్ వెహికల్స్ కూడా తెప్పించాము. సో మొత్తం 12 వెహికల్స్ అన్నమాట. 12 వెహికల్స్ కంటిన్యూస్గా నిన్న మధ్యాహ్నం నుంచి వర్క్ చేస్తున్నాయి. ఒక 10 ఆఫీసర్స్, ఒక 40+ మెన్ కంటిన్యూస్గా మధ్యాహ్నం నుంచి ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటి సార్, అసలు ఇంత భారీ ఎత్తున ఇంత ప్రమాదం జరగడానికి కూడా చూసుకుంటే ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, మరి దేనివల్ల ఇంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చెలరేగింది అంటారు? ఫైర్స్ అనేవి జనరల్గా అవుతుండే అండి. కాకపోతే మన దగ్గర ఫైర్ సేఫ్టీ ఉంటే ఏ ఫైర్ అయినా కానీ అది స్మాల్ స్కేల్లో ఉన్నప్పుడే, మన దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉంటే స్మాల్ స్కేల్ ఉన్నప్పుడే అది ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్టింగ్విష్ చేయలేని పరిస్థితుల్లో కూడా నియరెస్ట్ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు కంట్రోల్ చేసే స్థాయిలో ఉంటుంది. మన దగ్గర సరైన ఫైర్ సేఫ్టీ లేకపోతే ఫైర్ స్టేషన్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఫైర్ వెహికల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. లేదండి, బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే లేదు. అందువల్లనే ఏంటంటే ఇన్సిపియంట్ స్టేజ్లో ఫైర్ని మనం కంట్రోల్ చేయలేకపోయినాం, అది మన రీచ్లో లేకుండా అయింది. సో ఫైనల్లీ ఏం చేసినామంటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ 10 teams
ఫైర్ అయితే కంట్రోల్ చేసినాము, పక్కన ఉన్న ఇండస్ట్రీ స్ప్రెడ్ కాకుండా చూసుకున్నాము. ఇది పక్కన ఉన్న ఇండస్ట్రీ స్ప్రెడ్ అయితే ఇది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుండే. ఎందుకంటే మనం చూస్తే పక్కన ప్లైవుడ్ ఫర్నిచర్ ఇండస్ట్రీస్ ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అంటే ఇది మిగతా వాటికి వ్యాపించకుండా, అంటే మిగతా పరిశ్రమలకు వ్యాపించకుండా మీరు ఏ విధంగా దీన్ని ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకున్నారు? సో ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఆల్ సైడ్స్ ఏ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయో అటు సైడ్ కూలింగ్ చేస్తున్నాం. అవి ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కూల్ చేస్తున్నాం. అంటే ఒకవేళ ఫైర్ వచ్చి పడ్డా కానీ అది ఫైర్ ఇగ్నైట్ కాకుండా, క్యాచ్ కాకుండా ఈ పక్కన ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూల్ చేస్తున్నాం. అక్కడ కూడా 2 వెహికల్స్ పెట్టి, అటు 2 వెహికల్స్, ఇటు 2 వెహికల్స్ పెట్టి ఆ ఫైర్ ఇక్కడ నుంచి ఫైర్ ఆ ఇండస్ట్రీ స్ప్రెడ్ కాకుండా చూసుకున్నాం. ఓకే, ఈ మొత్తానికైతే అదుపులోకి తీసుకొచ్చారు సార్. అంటే ఈ అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పొగ కావచ్చు, ఈ పూర్తిగా ఎప్పటి వరకు ఈ క్లియర్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది? క్లియర్ అవ్వడం అంటే ఇందాక చెప్పినట్టు ఆ డెబ్రిస్ కింద ఉంది స్టాక్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టాక్ అంతా ఈ బిల్డింగ్ కొలాప్స్ వల్ల వచ్చిన డెబ్రిస్ కింద ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆ డెబ్రిస్ క్లియర్ అయ్యి మనం పంపించేసే వాటర్ అనేది ఆ మెటీరియల్ దాకా వెళ్ళేదాకా అది మండుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ డెబ్రిస్ క్లియర్ అయ్యి మనం జెట్ చేసిన వాటర్ అనేది ఆ ఫైర్ వాళ్ళకి రీచ్ అయితే అప్పుడు మనకు ఎక్స్టింగ్విష్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అది మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ వరకు మేము కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నాం. చూసుకుంటే ఆస్తి నష్టం అనేది భారీగా జరిగినట్టు అంచనా వస్తుంది. అంటే మీకేమైనా తెలుసా ఇది దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్కి సంబంధించి కావచ్చు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనే సమాచారం ఏమైనా ఉందా? ఆస్తి నష్టం అనేది మనము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తంలో వాళ్ళు స్టాక్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈచ్ బ్యాగ్ నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, ఈచ్ బ్యాగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఏమో మషినరీ ఉంది, ఈచ్ మషినరీ ప్రైస్ ఎంత ఉంటుందని మనకు తెలియదు. మేనేజ్మెంట్ వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఈ వల్ల రేపు వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. ఫర్దర్గా ప్రాసెస్ ఏ విధంగా ఉండనుంది సార్ దీనికి సంబంధించి? ఫర్దర్ ప్రొసీజర్ మా డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఏమేమి మెజర్స్ ఫాలో కాలేదు, ఏం ఫాలో కావాలి నోటీసులు ఇచ్చి ఫర్దర్ యాక్షన్ కంపల్సరీ మేము తీసుకుంటాం. సో మొత్తానికైతే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం సమయంలో మరో 10 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి కూడా ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అధికారులు చెప్తున్నది ఏంటంటే ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు అయితే జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.